ఇక పెన్నా నది వరదలో చిక్కుకున్న 17 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గజ ఈతగాళ్లు సురక్షితంగా రక్షించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నరసింహ లైవ్ లో అందిస్తారు. నరసింహ. సువర్ణ, గత రాత్రి సోమశిల నుంచి విడుదలైనటువంటి పెన్నా నది ప్రవాహంలో దాదాపు 17 మంది చిక్కున్నారు. వాళ్ళందరూ కూడా భగత్ సింగ్ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళుగా గుర్తించారు. రాత్రి 9 గంటల సమయంలో వాళ్ళు అక్కడ నుంచి కేకలు వేయడం, సెల్ ఫోన్ లైట్ల ద్వారా బయట వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో నేరుగా అప్రమత్తమైనటువంటి జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడికి చేరుకుంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘటం శ్రీనివాస్, అలాగే అగ్నిమాపక అధికారులు, నెల్లూరు కమిషనర్ వై ఆనంద్ తో పాటు ఆర్డీఓ తో అమిత్ షా, మిగతా వాళ్ళ బృందం అంతా కూడా అక్కడ చేరుకొని ముఖ్యంగా డ్రోన్ ద్వారా వాళ్ళ ముందు ఎక్కడున్నారు ఏంటి అనేటటువంటి ఒక సమాచారాన్ని తీసుకొని దానికి అనుగుణంగా గజయితగాళ్ళని అలాగే రెస్క్యూ టీములందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మొత్తాన్ని కూడా ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఆ రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 3 రోజుల కిందట పెన్నా నదికి ఆత్మకూరు ఎమ్మెల్యే, ప్రస్తుత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆన రామనారాయణ రెడ్డి దాదాపు 23,000 క్యూసెక్కుల వాటర్ ని రిలీజ్ చేశారు. దాని తోడు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి మరో 10-12,000 క్యూసెక్కులు కలిసితో నెల్లూరు బ్యారేజీ దాకా వచ్చేసరికి దాదాపు 30,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. అంటే ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి నేపథ్యంలో నీటి యొక్క విడుదల పెంపు కూడా ఎక్కువ చేశారు. అదే సమయంలో సముద్రానికి నీటిని వదిలేటటువంటి క్రమాన్ని నిన్న సాయంత్రమే మొదలు పెట్టారు. దీంట్లోనే ఈ సమయంలోనే పెన్నా నదిలో ఉన్నటువంటి పెన్నా నది మధ్యలో ఉన్నటువంటి దాదాపు 17 మంది అక్కడ చిక్కుకున్నారు. వీళ్ళందరూ కూడా పెన్నా నదిలో నీళ్లు 2 వైపులా 2 పాయల్లో పోతాయని చెప్పి అక్కడ అనుకున్నారు. అయితే ఈ మొత్తం ఒకసారిగా ఉధృతంగా పెన్నా రావడంతో వాళ్ళు అక్కడ కేకలు వేయడం, సమీపంలో ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీకి సంబంధించినటువంటి వెంకటేశ్వరం సంబంధించినటువంటి కార్పొరేటర్ ఈ సమాచారాన్ని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ గారికి, మిగిలినటువంటి అధికారులకు కూడా తెలియజేశారు. వాళ్ళతో ఒక్కసారిగా వచ్చేసి ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఈ పెన్నా నదికి వరద వస్తుందని చెప్పి గత 3 రోజులుగా ఇటు రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ అన్ని గ్రామాల్లో పెన్నా నదికి 2 వైపులా ఉన్నటువంటి దాదాపు 120 గ్రామాలన్నింటిలో కూడా టామ్ కూడా వేశారు. అందరూ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. అయితే ఇక్కడ పర్టికులర్ గా ఈ భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఈ ఆకతాయిలు ముఖ్యంగా యువకులుగా కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మద్యం సేవించడానికా లేకుంటే పేకాడడానికి వెళ్ళారా అనేటటువంటి ఒక సమాచారం కూడా ఇంకా ఇతిబద్ధంగా తేలేదు. వీళ్ళందరూ కూడా ఏదో పార్టీ చేసుకోవడానికి పెన్నా నది మధ్యలోకి వెళ్ళేటటువంటి అప్పుడప్పుడు వెళ్తూ అక్కడ పార్టీలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వీళ్ళు వెళ్ళి అక్కడ చిక్కుకున్నారనేటటువంటి ఒక సమాచారం పోలీసు అధికారులకు కూడా వచ్చింది. వాళ్ళందరూ కూడా రాత్రి అంతా కూడా అగ్నిమాపక శాఖ సంబంధించినటువంటి వాళ్ళందరి ద్వారా కోఆర్డినేట్ చేసుకుని అందరినీ కూడా సురక్షితంగా 3-3:30 గంటల కల్లా కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఇదే సమయంలో ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఇంకోవైపు ఆకతాయిలు పెన్నా నది పరివాహకానికి సమీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లడం కొన్ని ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత రాత్రి అంటే వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈ మద్యం వెళ్ళి తాగడానికో లేక పేకాట ఆడడానికో వెళ్ళడం వల్ల దాదాపు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పెన్నా నది వద్ద కాపు కాల్చి కాన్సన్ట్రేట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇంతటి ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఇంత ముందు కూడా ఇదే ప్రాంతంలో కూడా పెన్నా ఉధృతికి చాలా ఇళ్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ సేఫ్టీ వాళ్ళు కూడా కడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ముందుగా వీళ్ళకి చెప్పారంటే నీళ్లు వస్తున్నాయి, పెన్నా నది వరద ప్రవాహం వస్తుంది, లోపలికి వెళ్ళబాకండి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ముందుకెళ్ళినట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి కొందరు కూడా పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఇది ఇక్కడ ప్రస్తుతం అయితే అందరూ కూడా సేఫ్ గా బయటకు రావడంతో యంత్రాంగం మొత్తం కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరసింహ.